హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్. ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 Pro మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో కంట్రీ నేమ్ అయితే వాళ్ళు ఎక్కడ ప్రకటించలేదు. నాకు తెలిసి దాదాపు మన ఇండియాలో లాంచ్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అది కన్ఫర్మ్ కాదు. ఒకవేళ నేను లాంచ్ కంట్రీ అప్డేట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో ఇస్తా. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ప్రైస్ కూడా ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఇస్తా. వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన వెంటనే దీనికి స్పెక్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే సైడ్ 6.6 inches HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4GB అలాగే 8GB ర్యామ్ ఉంటుంది. అలాగే 128GB 256GB అయితే ఈ మొబైల్ స్టోరేజ్ ఉంటుంది. మరి వీళ్ళు LPDDR4X ర్యామ్ వాడారా, USF 2.2 స్టోరేజ్ వాడారా అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఏమి ఇవ్వలేదు. దాదాపు అవే వాడుంటారు. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 watts అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 8 MP ఉంటుంది. బ్యాక్ చూసుకున్నట్టయితే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 0.3 MP AI కెమెరా అంటున్నారు. అలాగే క్వాడ్ LED ఫ్లాష్ కూడా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. USB Type-C తో వస్తుంది. అలాగే Android 13 Go మీద వస్తుంది. XOS 13 మీద వస్తుంది. అలాగే ఇది చూసుకున్నట్టయితే 8.5 mm థిక్నెస్ తో వస్తుంది. 189 grams అయితే ఈ మొబైల్కి వెయిట్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే డాలర్స్లో అయితే ఎక్స్పెక్టెడ్గా $100 అని వాళ్ళు చెప్తున్నారు ప్రైస్ అయితే. కాకపోతే మన ఇండియాకి వచ్చే టైంకి అంటే మన ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేస్తే 8,300 రూపీస్ అలా పెట్టడం జరిగింది. అంటే ఇది కూడా ఎక్స్పెక్టెడ్ ప్రైసే, సో కన్ఫర్మ్ కాదు. కంట్రీ అలాగే వీళ్ళు రివీల్ చేసిన ప్రైసెస్ అయితే మీకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా ఇచ్చిన వెంటనే. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ అయితే నా వరకు మన ఇండియాకు అంటే మన ఇండియాలో నిజంగా లాంచ్ చేస్తే 8,000 అలా పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాము. ఆ మ్యాజిక్ రింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు నోటిఫికేషన్స్ చూసుకుని కూడా చాలా బాగుంటుంది. ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. సో వాళ్ళు కూడా మనకి ఎక్కువ ఏం ఇవ్వలేదు. ఈ డేట్ చూసుకున్నట్టయితే ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో 26 జనవరి 2024 రోజు. సో ఈ మొబైల్ స్పెక్స్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరికీ 75th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.